హాయ్! హలో అండి. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. మీకు ఈరోజు చాలా హెల్తీ అయిన ఫుడ్ చూపిస్తాను. ఏంటిదో చూస్తుంటేనే మీకే అర్థమైపోయింది. గారెలు విత్ తోటకూరతో. తోటకూర తినని వాళ్ళతో కూడా ఈ గారెలు పెట్టి తినిపిచ్చేయొచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని గారెల పిండి. ఇది 6 గంటల సేపు మినపగుళ్ళు నానపెట్టి గ్రైండర్‌లో వేసుకున్న పిండి. మిక్సీలో వేసినా పర్వాలేదు. ఎలా చేసిన గ్రైండింగ్‌ని ఇలా మాత్రం ఈ ప్రాసెస్ మాత్రం చేయాల్సిందే. బాగా ఎంత వీలైతే అంత బాగా పిండిని కలపండి. గ్రైండర్ నుంచి తీసి కానీ, మిక్సీ నుంచి కానీ తీసి ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గ సాల్టు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీలైనంత సన్నగా తరుక్కొని ఉంచిన ఆనియన్స్, 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తరిగినది. ఇప్పుడు తోటకూర ఓన్లీ ఆకులు మాత్రమే మీకు వీలైనంత సన్నగా తరగండి. ఎంత సన్నగా తరిగితే అంత టేస్టీగా ఉంటుంది. పెద్ద పెద్దగా తరిగితే అంత బాగోదు తినడానికి. అందుకని వీలైనంత సన్నగా తరిగి వేసి మీ బలమును ఉపయోగించి మొత్తం పిండిని మినిమం 10 నిమిషాలైనా కలపాలి. ఎంత బాగా కలుపుతామో, ఎంత ఎక్కువ టైం కలుపుతామో గారెలు అంత ఫ్లఫీగా వస్తాయి. మీకెవరి మీదైనా కోపం ఉందా? ఆ కోపాన్ని పాపం ఆళ్ళెవరో మీద చూపిచ్చే బదులు, ఆ కోపాన్ని ఈ పిండి మీద చూపిచ్చేసి బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తాయి. అంత మంచిగా ఉంటుంది. ఆయిల్ కూడా పీల్చదు ఎక్కువ సేపు కలిపితే పిండి. ఇది ఒక బెస్ట్ అండ్ మెయిన్ టిప్ అనమాట గారెలు చేయడానికి. ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ కాగే వరకు ఉంచి, కొంచెం సైజు ఎంత అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని మీకు చేత్తో వస్తే ఇలా చేత్తో చేసేయండి గారెల్ని. లేదు నాకు రాదు చేత్తో చేయడము అంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద వాటర్ పోసుకుంటూ, వాటర్ వేసుకుంటూ చక్కగా దాని మీద చేసేయొచ్చు. ఇలా హోల్ పెట్టేసి ఆయిల్ పైపింగ్ హాట్‌గా ఉండాల. ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక చిన్న పిండి ముద్దను వేయండి. అలా పైకి తేలాలి. అప్పుడు గారెలు చేసుకుంటూ ఆయిల్‌లో వేసేయండి. ఇలా చేసుకొని వేసేసేయండి ఆయిల్‌లో. మొత్తం మీరు ఎక్కువగా వేయొద్దు. 4-5 వేసుకోండి మీరు పెట్టే కడాయిని బట్టి. చూడండి ఇలా కొంచెం ఏమైనా కిందకి అతుక్కుపోయి ఉంటే గరిటెతో జస్ట్ అలా కదిలిచ్చండి. పైకి తేలిపోతాయి గారెలు. అదే ఐరన్ కడాయి అయితే త్వరగా తేలిపోతాయి. నా దగ్గర ఐరన్ కడాయి లేదు. అందుకే స్టీల్ కడాయి చేసిన కానీ సూపర్ టేస్టీ, ఫ్లఫీ, క్రిస్పీగా సూపర్ టేస్టీతో ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక చిల్లులు గిన్నె వడగిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా పీల్చుంటే కనుక ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. గోల్డెన్ యెల్లో రావాలా, మరీ గోల్డ్ కలర్ యెల్లో కలర్ వచ్చేస్తే మనం బయటకి తీసి కొద్దిసేపు ఆరిపోయేసరికి మాడిపోతాయి. అలా కాకుండా కొంచెం గోల్డెన్ యెల్లోయిష్ కలర్ వస్తుంది అనగానే తీసి పక్కన పెట్టండి. సెకండ్ వాయి కూడా వేసేసి చక్కగా వాటిని ఫ్రై అవ్వనిచ్చేసి తీసి వడగిన్నెలో పెట్టుకుంటామే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. తోటకూర కూర తినరా బాబు అంటే తినరు. తోటకూర ఫ్రై తినరా అంటే తినరు. ఇలా గారెల్లో వేసి పెట్టేయండి, చక్కగా తినేస్తారు. నేనిక్కడ మీకు కొత్తిమీర వేయలేదు, అల్లం వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు పిండిలో, లేకపోతే అలా అయినా తినేయొచ్చు. చాలా బావుంటాయి. చూడండి ఎంత బావున్నాయో గారెలు. చాలా క్రిస్పీగా వచ్చినాయి. పైన క్రిస్పీగా ఉండి, లోపల స్మూత్‌గా ఉంది. చాలా టేస్ట్‌తో ఉన్నాయి గారెలు. హెల్తీ గారెలు. తినని వాళ్ళకి ఇలా తినిపియొచ్చు తోటకూరని. ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.